హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి 2025కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మనకి బోత్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఓకేనా, మనకి ఏది కన్వీనియంట్ అయితే అది మీరు కంటిన్యూస్గా వినండి. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. స్కిప్ చేస్తే కంటెంట్ మాత్రం మిస్ అయిపోతారు. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి మన ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్న ఎగ్జామ్స్ ప్రతిదానికి ఈ క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయండి. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకి విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఏ స్టార్ట్అప్ పెర్ప్లెక్సిటీ టు హెల్ప్ యూజర్స్ విత్ రియల్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. వినియోగదారులకు రియల్ టైం ఆర్థిక సహాయం చేయడానికి ఏ స్టార్ట్అప్ పెర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం ఏ కంపెనీ కలిగి ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ పేటిఎం అండి. Okay, next question. In February 2025, what is the name of the biannual Hindi magazine released by Rajnath Singh? ఫిబ్రవరి 2025లో రాజ్నాథ్ సింగ్ విడుదల చేసిన ద్వివార్షిక హిందీ పత్రిక పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి సశక్త్ భారత్ అండి, సశక్త్ భారత్. ఓకే, నెక్స్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటెండెడ్ ది 25th edition of the జహన్ ఈ ఖుష్రో ఇన్ విచ్ సిటీ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జహాస్ ఏ ఖుష్రూ 25వ ఎడిషన్ ఏ నగరంలో హాజరయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ మనకు చూసుకుంటే న్యూఢిల్లీ అండి. ఓకే, నెక్స్ట్. విచ్ యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ది 9th నేషనల్ సమ్మిట్ ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ అట్ పూరి? పూరిలో జరిగిన 9వ జాతీయ ప్రజారోగ్య సంరక్షణ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జేపీ నడ్డా అండి, జేపీ నడ్డా. నెక్స్ట్. రీసెంట్లీ వేర్ వాజ్ ది సెకండ్ పింక్ లేడీస్ కప్ 2025 ఫుట్బాల్ టోర్నమెంట్ హెల్డ్? ఇటీవల రెండవ పింక్ లేడీస్ కప్ 2025 ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే యూఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్. హూ విల్ రిప్రజెంట్ ఇండియా అట్ ది ప్రెస్టీజియస్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025? ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే శ్రీ జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్. విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద వన్ నేషన్ వన్ పోర్ట్ ఇనిషియేటివ్? ఇటీవల ఏ కేంద్ర మంత్రి వన్ నేషన్ వన్ పోర్ట్ ONOP అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి సర్బానంద్ సోనోవాల్ అండి, సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్. సిడ్బీ సైన్ MOU విత్ డాష్ టు స్ట్రెంథెన్స్ MSME ఫైనాన్సింగ్. MSME ఫైనాన్సింగ్ బలోపేతం చేయడానికి సిడ్బీ దేంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి టాటా క్యాపిటల్ లిమిటెడ్ అండి, టాటా క్యాపిటల్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్. వేర్ వాజ్ ది 9th నేషనల్ సమ్మిట్ ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్? 9వ జాతీయ ప్రజారోగ్య సంరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. నెక్స్ట్. విచ్ కంట్రీ వోన్ ది 3rd సభా ఉమెన్స్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025? 3వ సభా మహిళలకు బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి భారతదేశం అండి. నెక్స్ట్. విచ్ టీమ్ ఓన్ ది రంజీ ట్రోఫీ టైటిల్ 2025? 2025లో రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే విదర్భ అండి, విదర్భ. రీసెంట్లీ ది 7 lakh olive ridley turtle arrived on Ruskulia Beach. ది బీచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఇటీవల 7 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు రుషికుల్యా బీచ్కి వచ్చాయి. అయితే ఈ బీచ్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి, ఒడిస్సా. నెక్స్ట్. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి గురుగ్రామ్ అండి, గురుగ్రామ్. నెక్స్ట్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అజ్యూమ్డ్ ఆఫీస్ యాజ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్? ఈ క్రింది వారిలో ఎవరు కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గా బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ చూసుకుంటే డాక్టర్ మయాంక్ శర్మ. నెక్స్ట్. హూ విల్ ఇనాగ్రేటెడ్ ది ITEC ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆన్ హ్యూమన్ రైట్స్? మానవ హక్కులపై భారతీయ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం నిర్వాహక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభిస్తారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్, NHRC చైర్పర్సన్. ఓకే,
రీసెంట్లీ హూ బికెమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఉరుగ్వే? ఉరుగ్వేకి ఇటీవల ఎవరు కొత్త రాష్ట్రపతిగా ఉరుగ్వేకి నియమితులయ్యారు అనేది చూసుకుంటే, ఎన్నికయ్యారు అనేది చూసుకుంటే మనకి యమండు ఉర్సి అండి, యమండు ఉర్సి. నెక్స్ట్, రీసెంట్లీ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఇటీవల ఈ క్రింది ఏ దేశాలకు ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటించారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి యుఎస్ఏ. నెక్స్ట్, హూ హాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ది 7th కాన్సిక్యూటివ్ టర్మ్? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ వరుసగా 7వసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి మానన్ కుమార్ మిశ్రా, ఎంకే మిశ్రా. ఓకే. నెక్స్ట్, విచ్ బ్యాంక్ పార్ట్నర్ విత్ చెన్నై సూపర్ కింగ్స్ టు లాంచ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్? చెన్నై సూపర్ కింగ్స్ తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ని ప్రారంభించింది? ఆన్సర్ చూసుకుంటే సిటీ యూనియన్ అండి, సిటీ యూనియన్. నెక్స్ట్, విచ్ ఇండియన్ క్రికెటర్ ది 7th ఇండియన్ క్రికెటర్ టు ప్లే 300 ఓడీస్ 300 వన్డే ఆడిన 7వ భారతీయ క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ అండి, విరాట్ కోహ్లీ. నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ హ్యాస్ అపాయింటెడ్ దిల్జిత్ దోసంజ్ యాజ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్? ఏ అంతర్జాతీయ బ్రాండ్ దిల్జిత్ దోసాంజ్ ను తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది? ఆన్సర్ చూసుకుంటే లెవిస్. నెక్స్ట్, విచ్ 2 కంపెనీస్ వర్ రీసెంట్లీ గ్రాంటెడ్ నవరత్న? ఇటీవల ఏ 2 కంపెనీలకు నవరత్న అవార్డును మంజూరు చేయబడ్డాయి? ఆన్సర్ చూసుకుంటే ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి అండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ డస్ జోంగా ట్రైబ్ రిసైడ్? జోంగా తెగ ఏ భారతీయ రాష్ట్రంలో నివసిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియాస్ మేజర్ ఇంపోర్ట్ కేటగిరీ ఫ్రమ్ ది యుఎస్? ఓకే, అమెరికా నుండి భారతీయం యొక్క ప్రధాన దిగుమతి వర్గం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మినరల్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయల్స్ అండ్ ఆయిల్స్. నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ ది పుర్జిత్ ప్రైజ్ 2025 known as the Nobel of Architecture? నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నోబెల్ అని పిలువబడే పుర్జిత్ బహుమతి 2025 ఎవరికి లభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లియో జీకన్. Who has inaugurated the World Sustainable Development Summit 2025? The correct answer is భూపేంద్ర యాదవ్. ప్రపంచాన్ని ఎవరు ఆవిష్కరించారు సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025? భూపేంద్ర యాదవ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ సిటీ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ది హోస్ట్ ఫర్ ది ఖేలో ఇండియా పారా గేమ్స్? ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, లేక్ తగానికా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్? ఇటీవల వార్తల్లో కనిపించిన టంగానికా సరస్సు ఏ ఖండంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి ఆఫ్రికా అండి. నెక్స్ట్, అజయ్ బాడో హాస్ బీన్ అపాయింటెడ్ as ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్? కింది వాటిలో దేనికి అజయ్ బాడో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు అనేది చూసుకుంటే జమ్ అండి, జిఎం. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది ముఖ్యమంత్రి ఏకల్ మహిళా స్వరోజ్గార్ యోజన? ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏకల్ మహిళా స్వరోజ్గార్ యోజనని ప్రారంభించింది? అని చూసుకుంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ప్రాజెక్ట్ హిఫాజత్ ఫర్ ఉమెన్ సేఫ్టీ? మహిళల భద్రత కోసం హిఫాజత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పంజాబ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025? విచ్ మెజర్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం అండ్ వేరియస్ కంట్రీస్? వివిధ దేశాల ఉగ్రవాద ప్రభావాన్ని కొలిచే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారతదేశం ఎంత స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ 24వ ప్లేస్ ఉంది. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ది ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్? ఏ కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు ఇండియా ఏఐ కంప్యూటర్ పోర్టల్ని? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఏ అండి, అశ్విని వైష్ణవ్. నెక్స్ట్, రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ as the Secretary of Law and Justice?
అంజురాతి రాణా. అంజురాతి రాణా. నెక్స్ట్, who has been appointed as the executive board member on the Asian Cricket Council board from BCCI. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డు బీసీసీను నుండి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజేష్ శుక్లా. నెక్స్ట్, recently who among the following has been named as the new CEO of club? న్యూ CEO ఆఫ్ క్లబ్. ఇటీవల టీ హబ్ కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కవికృత్ అండి, కవికృత్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ కెనడా? న్యూ ప్రైమ్ మినిస్టర్ కెనడా. ఆన్సర్ చూసుకుంటే మార్క్ కార్నీ అండి. నెక్స్ట్, విచ్ కంట్రీ ఓన్ ది ఏషియన్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025? 2025 ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ ను ఏ దేశం గెలుచుకుంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ as ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్? హెచ్పిసిఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి సి వికాస్ కౌశల్ అండి, వికాస్ కౌశల్. నెక్స్ట్, విచ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది సెక్యూరిటీ బెల్ట్ 2025 నవల్ ఎక్సర్సైజ్? సెక్యూరిటీ బెల్ట్ 2025 నావిక విన్యాసాలలో ఏ దేశం పాల్గొంటున్నాయి అని చూసుకుంటే ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి 40th క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రష్యా, చైనా, ఇరాన్. రష్యా, చైనా, ఇరాన్. ఓకే. నెక్స్ట్, what is the name of the 2500 monthly cash scheme for women approved by the Delhi government? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మహిళా సమృద్ధి యోజన, మహిళా సమృద్ధి యోజన. చూసుకుంటే హూ ఇనాగ్రేటెడ్ ది అమృత్ బయోడైవర్సిటీ పార్క్ along NH24 in the యమునా ఫుడ్ ప్లైన్స్? యమునా వరద మైదానాల్లో NH24 వెంబడి అమృత్ బయోడైవర్సిటీ పార్క్ ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వినయ్ కుమార్ సక్సేనా అండి, వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్, హూ బికమ్ ది ఫస్ట్ ఇండియా టు విన్ రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్స్ వైజ్ యూజ్? వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం రామ్సార్ అవార్డును గెలుచుకున్న మొదట భారతీయుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జయశ్రీ వెంకటేషన్, జయశ్రీ వెంకటేషన్. నెక్స్ట్, రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ as ది న్యూ చైర్మన్ ఆఫ్ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్? ఇటీవల ఆటోమోటివ్ టైర్ తయారీ సంఘం కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే అరుణ్ మమ్మైన్, అరుణ్ మమ్మైన్. నెక్స్ట్, ఫియాగో వాల్కనో దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో కనిపించిన ఫియాగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే గ్వాటెమాలా. ఓకే. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది స్కీమ్ నేమ్లీ ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన అండ్ ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన? ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన మరియు ముఖ్యమంత్రి కన్యా ఆత్మ నిర్భర్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే త్రిపుర అండి, త్రిపుర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది సుభద్ర యోజన విచ్ ఈస్ రీసెంట్లీ బీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ ఇన్ ఇండియా? ఇటీవల వార్తల్లో నిలిచిన సుభద్ర యోజన భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. నెక్స్ట్, ది కూకీ ట్రైబ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజన్? కూకీ తెగ ఇటీవల ఏ ప్రాంతంలో ప్రధానంగా వార్తల్లో కనిపిస్తుంది? ఆన్సర్ చూసుకుంటే ఈశాన్య భారతదేశం, నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ as ది చైర్మన్ ఆఫ్ టాటా కమ్యూనికేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? టాటా కమ్యూనికేషన్ డైరెక్టర్ బోర్డ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఎన్జి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఆక్షన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్? భారతదేశంలో తొలిసారిగా అన్వేషణ లైసెన్స్ వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కిషన్ రెడ్డి అండి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హాస్ బీన్ అపాయింటెడ్ as సిఎండి ఆఫ్ హెచ్పిసిఎల్? క్రింది వారిలో ఎవరు హెచ్పిసిఎల్ యొక్క సిఎండిగా నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే వికాస్ కౌశల్. నెక్స్ట్, హాకీ ఇండియా బాల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్
in the men's category award to which hockey player? Hockey India బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పురుషుల విభాగంలో ఏ హాకీ ఆటగాడికి ప్రదానం చేశారు? ఆన్సర్ చూసుకుంటే హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ 10th ఎడిషన్ ఆఫ్ ది రైజినా డైలాగ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్ విచ్ సిటీ? రైజినా డైలాగ్ యొక్క 10వ ఎడిషన్ ప్రధానమంత్రి మోడీ ఏ నగరంలో ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి, న్యూఢిల్లీ. నెక్స్ట్ విచ్ స్టేట్ రీసెంట్లీ పాస్డ్ ది ఎస్సీ సబ్ కేటగరైజేషన్ బిల్ బై స్టేట్ అసెంబ్లీ? ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఆమోదించింది? ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ. నెక్స్ట్ హూ స్వార్ ఇన్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ త్రినిదాద్ అండ్ టొబాగో? త్రినిదాద్ మరియు టొబాగో కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే స్టోర్ట్ యంగ్. నెక్స్ట్ వేర్ ఇస్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది కబడ్డీ వరల్డ్ కప్ 2025 బీయింగ్ హెల్డ్? 2025 కబడ్డీ ప్రపంచ కప్ 2వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇంగ్లాండ్ అండి. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇనాగ్రేటెడ్ ది ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్రింది ప్రదేశాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి ఆలయాన్ని ప్రారంభించారు? ఆన్సర్ చూసుకుంటే భివండి అండి, భివండి. నెక్స్ట్ హూ హాజ్ లాంచ్డ్ ది మొబైల్ యాప్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్? ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కోసం మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకుంటే నిర్మలా సీతారామన్. నెక్స్ట్ వేర్ విల్ ది 11th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్? 11వ ఎడిషన్ ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ అహ్మదాబాద్. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ సెక్యూర్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ది వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ ది 8th consecutive year? వరుసగా 8వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా తన స్థానాన్ని ఏ దేశం దక్కించుకుంది? ఓకే, ద ఆన్సర్ ఈస్ ఫిన్లాండ్. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ సెట్ టు లాంచ్ ది ఉమెన్స్ సేఫ్టీ స్క్వాడ్ శిష్టాచార్? మహిళా భద్రతా దళం శిష్టాచార్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ క్రిస్టీ కోవెంట్రీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నమీబియా. నెక్స్ట్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హాజ్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ది న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ చూసుకుంటే ఇంద్రనీల్ భట్టాచార్య. నెక్స్ట్ హూ హ్యాస్ వోన్ ది 2025 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్? 2025 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకుంటే లాండో నోరిస్. నెక్స్ట్ హూ హాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ది అడిషనల్ డైరెక్టర్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎట్ ఫినో పేమెంట్ బ్యాంక్ లో స్వతంత్ర డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే దీనా మెహతా. నెక్స్ట్ విచ్ కంట్రీ టీమ్ బికెమ్ ది ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ది 2026 ఫిఫా వరల్డ్ కప్? 2026 ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించి మొదటి జట్టుగా ఏ దేశ జట్టు నిలిచింది? ఆన్సర్ చూసుకుంటే జపాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రీసెంట్లీ వాట్స్ లార్జెస్ట్ వైట్ హైడ్రోజన్ డిపాజిట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల 16 అతిపెద్ద తెల్ల హైడ్రోజన్ నిక్షేపం ఏ దేశంలో కనబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. నెక్స్ట్ a bid to host the 2030 Commonwealth Games has been submitted by India. Which state is going to host this game? 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం బిడ్ను సమర్పించింది. ఈ క్రీడను ఏ రాష్ట్రం నిర్వహించబోతుంది? ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి. నెక్స్ట్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ టు హోల్డ్ 4th మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్? భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ 4వ సముద్ర భద్రతా సంభాషణను ఈ క్రింది ఏ నగరాల్లో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లా
won the 59th జ్ఞాన్పీఠ్ అవార్డ్. హీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల 59వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్నారు. ఆయన ఏ రాష్ట్రం చెందినవారు? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినోద్ కుమార్ శుక్ల గారు ఎన్నవ జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారనేసి అడుగుతాడు. 59th ఆర్ 59th జ్ఞానపీఠ అవార్డు ఎవరు అందుకున్నారని అడుగుతాడు వినోద్ కుమార్ శుక్ల. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో వినోద్ కుమార్ శుక్ల గారు ఏ స్టేట్కి సంబంధించిన వారని అడిగాడు. మనకు ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన వారని. ఓకే, ఛత్తీస్గఢ్. నెక్స్ట్, ఎక్సైజ్ సీ డ్రాగన్ 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? ఎక్సైజ్ సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ చూసుకుంటే యుఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, విచ్ రీజన్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ renowned for its high quality sugarcane and has GI tagged jaggery which is now being exported to Bangladesh. ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతం అధిక నాణ్యత గల చెరుకుకు ప్రసిద్ధి చెందింది మరియు జిఐ ట్యాగ్ చేయబడిన బెల్లం కలిగి ఉంది? ఇది ఇప్పుడు బంగ్లాదేశ్కు ఎగుమతి చేయబడుతుంది. ఆన్సర్ చూసుకుంటే ముజాఫర్ నగర్ అండి, ముజాఫర్ నగర్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ రిసీవ్డ్ మిజోరామ్స్ ఫస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆంథోరియం ఫ్లవర్? ఆంథోరియం ఫ్లవర్ మిజోరాం నుంచి తొలిసారిగా ఆంథోరియం పువ్వులు ఏ దేశానికి ఎగుమతి అయ్యాయి? ఆన్సర్ చూసుకుంటే సింగపూర్ అండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ నావల్ షిప్ ఫ్రిగేట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఎట్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్? ఇటీవల గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ఏ నావికాదళం నౌక ఫ్రిగేట్ ప్రారంభించబడింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే తవశ్య అండి, తవశ్య. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది జాయింట్ సెక్రటరీ ఇన్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే అనుజ్ కుమార్ సింగ్. ఓకే. నెక్స్ట్, రీసెంట్లీ ది ఎక్సైజ్ సీ డ్రాగన్ 2025 వాజ్ హోస్టెడ్ విచ్ కంట్రీ? ఇటీవల సీ డ్రాగన్ 2025 అనే వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్. ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్, సీ డ్రాగన్ 2025. Okay. Next, online travel platform GoIbibo has selected which Indian cricketer as its new brand ambassador? ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ GoIbibo తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఏ భారత క్రికెటర్ను ఎంపిక చేసింది? ఆన్సర్ చూసుకుంటే రిషబ్ పంత్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ as ది న్యూ ఇండియా హెడ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా? బ్యాంక్ ఆఫ్ అమెరికా కొత్త ఇండియా హెడ్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే విక్రమ్ షాహు. నెక్స్ట్, హూ హ్యాస్ వోన్ ది 2025 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్? 2025 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకుంటే ఆస్కర్ పియస్ట్రీ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సా హైకోర్ట్ ఇన్ మార్చ్ 2025? మార్చ్ 2025లో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే జస్టిస్ హరీష్ టండన్ గారు మనకి ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్, విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ బోత్ ది మెన్ అండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్స్? 2025 పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారతదేశం ఏ జట్లను ఓడించింది అని అడుగుతున్నాడు. మనకి ఆన్సర్ చూసుకుంటే ఇంగ్లాండ్ అండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ MDigiNext మొబైల్ యాప్ ఫర్ కార్పొరేట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్? ఇటీవల ఏ బ్యాంక్ కార్పొరేట్ నగదు నిర్వహణ సేవల కోసం MDigiNext మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్, హూ హాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్? ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ కల్చర్ హెరిటేజ్ కొత్త చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకుంటే అశోక్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఫైనాన్స్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సీడ్ తుహిన్కాంత్ పాండే స్థానంలో భారత ప్రభుత్వానికి కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే అజయ్ షేత్ అండి. తుహిన్కాంత్ పాండే తర్వాత మనకు వచ్చింది ఎవరండి? అజయ్ షేత్. ఓకే. నెక్స్ట్, విచ్ కంట్రీ హాస్ అగ్రీడ్ టు జాయిన్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB ఎస్టాబ్లిష్డ్ బై బ్రిక్స్ గ్రూప్ స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో చేరడానికి ఏ దేశం అంగీకరించింది? ఆన్సర్ చూసుకుంటే ఇండోనేషియా. నెక్స్ట్, వేర్ ఇస్ ది
614th మీటింగ్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆర్బీఐ హెల్డ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 614వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చూసుకుంటే తిరువనంతపురం అండి. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కెనరా బ్యాంక్ ఇన్ మార్చ్ 2025? మార్చ్ 2025లో కెనరా బ్యాంక్ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఎస్కే ముజుందర్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? భారతదేశ ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే అజయ్ షేత్ అండి. మనకి ఈయన తుహిన్ కాంత్ పాండే తర్వాత న్యూ ఫైనాన్స్ సెక్రటరీ. ఓకే, కొత్త భారత ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు అజయ్ సేత్ గారు. ఓకే, నెక్స్ట్, సంజయ్ కుమార్ మిశ్రా బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ మెంబర్ టు విచ్ ఆర్గనైజేషన్? సంజయ్ కుమార్ మిశ్రా ఏ సంస్థకు పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి. ఓకే, నెక్స్ట్, రీసెంట్లీ విచ్ సిటీ హ్యాజ్ రీప్లేస్డ్ ది ముంబై యాజ్ ఏషియన్ బిలియనర్ సిటీ? ఇటీవల ఆసియా బిలియనర్ నగరంగా ముంబై స్థానంలో ఏ నగరం భర్తీ చేసింది? ఆన్సర్ చూసుకుంటే షాంఘై. చైనాలో అండి, చైనాలో ఉంటుంది షాంఘై. ఓకే, నెక్స్ట్, వేర్ ది థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది సోర్సెక్స్ ఇండియా 2025 వాజ్ హెల్డ్? సోర్సెక్స్ ఇండియా 2025 యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి న్యూఢిల్లీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ మార్చ్ 2025? మార్చ్ 2025లో అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన త్రిశేవల్ సైనిక వ్యాయామం పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రచండ్ ప్రహార్ అండి, ప్రచండ్ ప్రహార్. నెక్స్ట్, విచ్ కంట్రీ బికెమ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టీ ఇన్ ఇండియా? 2024లో ప్రపంచ 2వ అతిపెద్ద టీ ఎగుమతిదారులుగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ చూసుకుంటే భారతదేశం అండి, ఇండియా. నెక్స్ట్, వేర్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఇనాగ్రేటెడ్? భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ చూసుకుంటే బెంగళూరు అండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ బికమ్ ది హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్? ఇటీవల ఏ దేశం ప్రపంచంలో అత్యధిక పాలు ఉత్పత్తిదారుగా అవతరించింది? ఆన్సర్ చూసుకుంటే భారతదేశం అండి. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఇనాగ్రేటెడ్ ది టెక్ కృతి 2025 ఎట్ విచ్ ఐఐటి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ టెక్ కృతి 2025ను ఏ ఐఐటిలో ప్రారంభించారు? ఆన్సర్ చూసుకుంటే ఐఐటి కాన్పూర్ అండి, ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, వేర్ వాజ్ ది 8th స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ హెల్డ్ బై ఆర్బీఐ? ఆర్బీఐ 8వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చూసుకుంటే గ్యాంగ్టాక్ అండి. నెక్స్ట్, హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని హ్యాస్ లాంచ్డ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ చాట్బోట్ లాంచ్ నేమ్? హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని డాష్ పేరుతో కృత్రిమ మేధతో నడిచే చాట్ బాట్ ను ప్రారంభించారు. ఆన్సర్ చూసుకుంటే సారథి. ఓకే, సారథి అండి. నెక్స్ట్, వేర్ ఈస్ ది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ హ్యాక్ ది ఫ్యూచర్ హ్యాక్థాన్? జాతీయ గణాంక సంస్థ హ్యాక్ ది ఫ్యూచర్ హ్యాక్థాన్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ చూసుకుంటే ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్, హూ ఇనాగ్రేటెడ్ ది నేషనల్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పర్యావరణ సదస్సు 2025 ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ద్రౌపది ముర్ము గారు అండి. నెక్స్ట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ టు హెల్ప్ ది ఎర్త్క్వేక్ హిట్ విక్టిమ్స్ ఇన్ మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఈ క్రింది ఆపరేషన్ ప్రారంభించింది? ఆన్సర్ చూసుకుంటే ఆపరేషన్ బ్రహ్మ అండి, ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ది డైరెక్టర్ ఆఫ్ యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్? నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకుంటే జై భట్టాచార్య గారు. నెక్స్ట్, వేర్ విల్ ది 14th ఎడిషన్ ఆఫ్ ది ఇండియా రష్యా నావల్ ఎక్సర్సైజ్ ఇంద్రా 2025 టేక్ ప్లేస్? 14వ ఎడిషన్ ఇండియా రష్యా నావికాదళ విన్యాసం ఇంద్రా 2025 ఎక్కడ జరుగుతుంది? చూసుకుంటే చెన్నై అండి, చెన్నై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.